వెల్కమ్ టు తిరంగా టీవీ. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి తారిఫ్ బాంబు పేల్చారు. చైనా ఇంపోర్ట్స్ పైన అదనంగా 100% తారిఫ్స్ వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ తారిఫ్లు నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. ఇప్పటికే చైనాపై 30%, భారత్ ఇంపోర్ట్స్ పై 50% తారిఫ్స్ విధించిన సంగతి తెలిసిందే. మేడ్ ఇన్ చైనా గూడ్స్ ఏ దేశం నుంచి ఇంపోర్ట్ అయినా, చైనా ఏ గూడ్స్ ని అమెరికాకు ఎక్స్పోర్ట్ చేసినా వాటిపై 100% తారిఫ్స్ ఉంటాయని ట్రంప్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇది అన్ని దేశాలను ప్రభావితం చేస్తుందని, ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండదని చెప్పారు. నవంబర్ 1 నుంచి లేదా ముందుగానే ఈ తారిఫ్లు అమల్లోకి రావచ్చన్నారు. చైనా తీసుకునే డెసిషన్ బట్టి దీనిపై యుఎస్ నిర్ణయం ఉంటుందన్నారు. అలాగే యుఎస్ డెవలప్ చేసిన క్రిటికల్ సాఫ్ట్వేర్స్ ని ఇతర దేశాలతో షేర్ చేసుకోవడం పైన కొన్ని కండిషన్స్ పెడుతున్నట్లు చెప్పారు. అమెరికా చేసే గూడ్స్ పైన భారీగా ఆంక్షలు పెట్టాలని చైనా చూస్తుందని, అంతేకాకుండా అమెరికాకు రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్స్పోర్ట్స్ పైన చైనా ఆంక్షలు పెట్టడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ చెప్పారు. అంతేకాకుండా త్వరలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో ఉన్న మీటింగ్ ని క్యాన్సిల్ చేసుకుంటానని, ఆ మీటింగ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటలకే చైనాపై తారిఫ్స్ పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇక గతంలోనూ అమెరికా చైనాల మధ్య తారిఫ్ వార్ జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయి, కానీ ట్రేడ్ డీల్స్ ఫైనల్ కాలేదు. అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారత్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్న గూడ్స్ రేట్లు తక్కువ ధరకు దొరుకుతాయి. ఎందుకంటే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పైన 50% తారిఫ్ ఉండగా చైనా వాటిపై 100% తారిఫ్ ఉంటుంది. కాబట్టి అమెరికన్ ప్రజలు ఇండియన్ గూడ్స్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. థ్యాంక్ యూ.